జనసేనకి చేసిన ద్రోహం, బీజేపీ వాళ్ళు జనసేనకి చేసిన ద్రోహం ఇక్కడ అందరికీ తెలిసిన విషయం. ఆఖరికి జనసేన ఖమ్మం సభకు మీరు గమనించండి, వెళ్ళినప్పుడు ఖమ్మంలో జనసేన ఒక ప్రతినిధి నిలబడ్డాడు పాపం, ఉస్మాన్ యూనివర్సిటీ కుర్రాడు. కనీసం అతను ఓటేయండి అని కూడా చెప్పండి పవన్ కళ్యాణ్. మంచిది వీళ్ళు మీరు కూటమిలు కట్టేస్తారు, వెళ్తే ఒకరితో ఒకరికి ఉపయోగాలు పడిపోతే ప్రపంచం తెరపడిపోద్ది అని భ్రమలో మాత్రం ఉండకండి. మొన్న మీరు రీసెంట్ ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశంకి ఈవెన్ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన ఎలక్షన్స్ కానీ ఇంక్లూడింగ్ వీళ్ళు సైబరాబాద్లో ఊగిపోయే 1,00,000 మంది కొవ్వొత్తులు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావాలు ఇవన్నీ చేసిన దగ్గర కూడా కనీసం ఆ చుట్టుపక్కల కూడా కౌన్సిలర్ని గెలిపించుకోలేదు. మీరు గమనించండి. చేత అంత ఈజీ కాదు ఎలక్షను. అయిపోయి ఇక్కడ కేసీఆర్ గారు నిద్ర లేచి ఒకసారి గట్టిగా జూలు విదిలిస్తే ఆ కథ వేరు. కానీ ఇక్కడ రాజకీయంగా సరే టీడీపీకి వ్యాక్యూమ్ లేదని మీరు అనుకుంటే ఎట్లా? వాళ్ళు కూడా ఏదో గతంలో కూడా ఇక్కడ బలం ఉంది కదా, ఇక్కడ కూడా ఎక్కువ సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలిచింది కదా సార్. మేము చెప్తున్నాం తెలుగుదేశం వైభవం ఎప్పుడు నిజంగా తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లో అంత సీన్ లేదు వాళ్ళకి. ఈ లేదు ఎగేసుకుని పోయారు అక్కడికి, కానీ అసలు నిజంగా తెలంగాణలోనే దానికి ఒరిజినల్ పొటెన్షియల్, ఒరిజినల్ ఎబిలిటీ. నాకు రాహుల్ చంద్రశేఖర్ గారికి ఎవరో దాకా ఎందుకండి, కేసీఆర్ గారు ఇలాంటి వాళ్ళందరినీ అశ్రద్ధ చేయబట్టి వచ్చిన ఉపద్రవమే తప్ప అంత సీనేం లేదు ఇక్కడ తెలంగాణలో. ఈవెన్ మీరు దాని ఒరిజినల్ డైమెన్షన్ కూడా సమైక్య రాష్ట్రం విడిపోక మునుపు జరుగుతున్న ఉద్యమాల్లో రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రదర్శించిన గాంభీర్యంగా మర్చిపోకండి. దట్ ఈస్ ద ఒరిజినాలిటీ ఆఫ్ తెలుగుదేశం. అది కోల్పోతే ఇప్పుడు మీ ఆత్మాభిమానం మీరు కోల్పోతే ఇంకెక్కడ మళ్ళీ బతికి బట్ట కట్టగలుగుతారు మీరు చెప్పండి. ఓకే, సో అందుకోసం ఓకే వాళ్ళు వస్తారా రారా, ఇక్కడ వస్తారా రారా అని నేను అన్ను. నేను చెప్తుంది అదే, నీకు ఒరిజినల్ ప్రైడ్. ఇప్పుడు మీ ఊర్లో సొంత ఇల్లు పొలం ఉందండి, మీ తాతగారి దగ్గర నుంచి మీరు ఫ్యామిలీ అంతా వస్తుంది. సడన్గా మీకు బుర్రలో పురుగు దూరి దాన్ని నమ్మేసి వచ్చారనుకోండి, హోమ్ గ్రౌండ్ పోయినట్టే కదా. అంతే కదా, ఖచ్చితంగా డెఫినెట్గా గర్వంగా వెళ్ళి చెప్పుకునే పరిస్థితులు ఉండవు కదా. ఒక పండగకి వెళ్ళి అక్కడ మావయ్య పెనమావాడు ఇంట్లో సొట్టపోడు ఇంట్లో వెళ్ళి బిక్కు బిక్కులు ఆడుకుంటే అంత బూరి తిని రావడం కాదు కదా. ఉంటుంది కదా ఖచ్చితంగా, ఒరిజినల్ ప్రైడ్ పోయినట్టే కదా. చుట్టాలు అందరూ అక్కడ ఉన్నారు, నాకేంటంటే పండగకి వెళ్తే కోడి పందాలకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ నాకు ఒక పాయింట్ ఏంటంటే సార్, రేవంత్ రెడ్డి ఆయన ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణకి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా ఆయనకు ఒక మచ్చ అనేది ఒకటి ఉంది కదా, చంద్రబాబు మనిషినో లేదంటే ఇంకోటేనో ఏదైనా. ఇప్పుడు నాకు తెలిసి ఆయన గురించి మాట్లాడేవాడు ఎవరు లేరు సార్. ఎందుకంటే ఇంకెవరికి పట్టుమని 10 మంది లేరు ఎమ్మెల్యే. అసలు కాంగ్రెస్ పెట్టింది పేరు కూటమిలకి ఏంటి, గ్రూపులు కట్టడానికి. ఆ గ్రూపే దిక్కు నాకు పక్కడు ఎవడో తెలియక బిక్కు బిక్కులు ఆడుకుంటున్నారు. అంచేత అది చాలా అడ్వాంటేజ్ సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. అంటే అపోజిషన్ ఇంకో లీడర్ లేరు, ఆయన పవర్ఫుల్ లీడర్ పార్టీకి సంబంధించి లీడ్ చేసే. ఆ లీడర్కి ఢిల్లీ మన్నలు లేవు. ఇప్పుడు ఎవడైనా లీడర్ నేను తోపుని తురుముకాని అనుకున్నా, ఎవడైనా భుజాలు ఎగరేసినా ఢిల్లీ పెద్దల మన్నలు లేని వాళ్ళే ఉన్నారు. ఓకే, సో ఈయన ఆ ఢిల్లీ ఖాతాన కండవాని మెడలో వేసుకుని ప్రశాంతంగా కూర్చున్నారు. ఢిల్లీ కండువాని నేను అన్ను. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రత్యర్థి లేనప్పుడు ఇంకేటి చేస్తారు సార్. ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఈ టైప్ ఆఫ్ బొంబార్డింగ్ రాజకీయాలు చేసేవాళ్ళు కాదు అందరూ. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ మీకు ఆస్ట్రేలియాతో అనుకోండి సార్, ఆ ఆస్ట్రేలియా అంటే మన వాళ్ళ గురించి తెలుసు కాబట్టి అరే జాగ్రత్త రోహిత్ శర్మ ఆడాలి, రోహిత్ శర్మ ఇలా అనుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఆస్ట్రేలియా కాకుండా జింబాబ్వేనో కెన్యా వచ్చింది అనుకోండి ఫైనల్కి, ఇంట్రెస్టింగ్ ఉండదు కదా అంటారా? ఇంట్రెస్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, కొట్టేస్తాంలే అన్న థాట్ ఉంటుంది. కానీ అలాంటప్పుడు కూడా మడతెట్టిషన్ ఉన్నాయి మనకి, చెప్తున్నా. కానీ అది రేరెస్ట్ కదా, చాలా రేరెస్ట్ అంటే రేర్. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. ఆస్ట్రేలియాకి ఫైనల్కి వచ్చినాడు ఎవరు లేడు. కానీ ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఇన్ కేసు తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ రీఎంట్రీ ఇస్తే అది ఖచ్చితంగా టీఆర్ఎస్కి కేసీఆర్కి అడ్వాంటేజ్గా మారిద్ది. ఆ లాస్ట్ టైం కాంగ్రెస్కి ఇచ్చే లాస్ట్ టైం జరిగింది కదా, అదే జై కాంగ్రెస్ అనగానే మొత్తం మడతెట్టేశారు. ఇక్కడ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇక్కడ అర్థమైపోయింది క్లారిటీగా, సినిమా మనకు అర్థమైంది కదా ఏం జరిగింది అనేది. సార్ పెండింగ్ ఫైల్స్కి సంబంధించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది సార్. గతంలో కూడా ఈ మంత్రులకు సంబంధించిన ర్యాంకింగ్లు ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు. ప్రధాన శాఖలన్నీ కూడా వెనకున్నాయి. టాప్ 10లో అయితే ఎవరు లేరు. టాప్ అబోవ్ పవన్ కళ్యాణ్ గారికి ఏ ర్యాంక్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఏ ర్యాంక్ వచ్చింది కూడా మనం చూస్తున్నాం. కానీ ఎందుకు ప్రభుత్వానికి సంబంధించి 10 నెలలు అయిపోయింది, ఇంక 2 నెలలు అయితే ఏడాది దగ్గరగా అయిపోతుంది, ఏడాది పాలన, ఇంకా ఎందుకు చాలా ఫైల్స్ పెండింగ్లో ఉంటాం. ఈవెన్ ఒక శాఖకు సంబంధించిన ఫైల్ ఇంకో శాఖ దగ్గర ఆ మినిస్టర్ కూడా సరిగా రివ్యూ చేసే పరిస్థితులు కూడా లేనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు? ఇదో చెప్పడానికి ఏముంది సార్, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కంటిన్యూషన్. ఇప్పుడు గత ప్రభుత్వ ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయంటే ఆ ఫైళ్ళు వీళ్ళే క్లియర్ చేయాలి, కానీ నేను వెళ్ళి చేయడానికి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టి నువ్వు క్లియర్ చేయని చెప్పరు కదా ఎవరు. మరి ఇది గౌరవం అండి అసలుకి. అంటే వీళ్ళు గవర్నెన్స్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నారో చూడండి. ఒక పక్క అప్పులు చేస్తున్నారు, ఫైల్ క్లియరింగ్ లేవు. 132,000 ఫైల్ అండి పెండింగ్లో. ఓవరాల్గా అన్ని శాఖల మీద చూసుకుంటే ఏంది అసలు మీరు నమ్మరు. అతిరథ మహారథులుగా పరిగణనలో ఉన్న
పవన్ కళ్యాణ్ గారికి కూడా 14,140 ఫైళ్ళు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిది అయితే జిఏడి 11,958, రెవెన్యూ 11,288 ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి. ఇందులో మీరు ఒక్కొక్క శాఖ చూసుకుంటే ఇప్పుడు పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖకి 14,140, సాధారణ పరిపాలన 11,958, రెవెన్యూ 11,296, జలవనరులు 9,491, హోమ్ 7,433, ఆర్థిక 7,013, పరిశ్రమలు వాణిజ్యం 6,151, సాంఘిక సంక్షేమం 6,215, వైద్య ఆరోగ్యం 5,942. ఇప్పుడు ఇక్కడ దాకా ఒక బ్రేక్ ఇద్దాం. ఇందులో పరిశ్రమలు వాణిజ్యానికి 6,151 ఫైళ్ళు ఉన్నాయంటే మరి కంపెనీలు ఏమవుతాయండి? ఇంకా పెండింగ్ ఫైల్ రివ్యూలు ఈ తలకానప్పులోనే ఉంటాయి. మెయిన్ జిఏడి ఫంక్షనింగ్ కదలటి ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ఎల్ని లోపల కూర్చోబెట్టి తాళం పెట్టి చూడండి. హోంశాఖ 7,493,